వాయిదాలు వేస్తాడమ్మా. ఇప్పుడు ఫీజు ఆందోళన కూడా మీరే వాయిదాలు చెప్పారు జనవరిలో 3 అటు ఇప్పుడు ఒకటి మళ్ళీ వచ్చే నెల ఒకటి. అంటే 4 రాజ్యసభ సభ్యులు వలసలు 4 వాయిదాలు వేసి పారేశాడా ఫీజు రియంబర్స్మెంట్. అటు వలసలు ఇటు వాయిదాలతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కోల్పోయాడంటే గతంలో రాజశేఖర రెడ్డి కూడా అతని పైన నమ్మకం లేకపోతే ఏం చేసేవాడంటమ్మా, సిపిఐని ముందు పెట్టేవాడు, లేకపోతే సిపిఎంను ముందు పెట్టేవాడు. అంటే కమ్యూనిస్టులను ముందు పెట్టి టిఆర్ఎస్ ని ముందు పెట్టి వాళ్ళ ద్వారా ఆందోళన చేయించుతూ తను తర్వాత వచ్చి పాల్గొనేవాడు. అంటే ఇది కదా ఏది వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది. ఎవరికి ఆ సిపిఎం వాళ్ళతో చేయించు, సిపిఐ వాళ్ళతో చేయించు, ఆ ఎస్ఎఫ్ఐ వాళ్ళతో చేయించుకో, ఆ తర్వాత నువ్వు ఎంటర్ అవ్వు అంతే తప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జెండాలే ఇప్పుడు కనపడితే జగన్ ఒక ఏళ్ళు కూటమి వైపు చూపిస్తే 4 ఏళ్ళు అతని వైపు చూపిస్తున్నాయి. ఏది ఇందాక బ్రహ్మం చెప్పాడు, మీరు కూడా అన్నారు ఇంట్రోలో. ఇప్పుడు రైతు సమస్యలపై నువ్వు ధర్నా అన్నావు, ధాన్యం బకాయిలే 1600 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావు. అంటే ఏ విధంగా నువ్వు ధర్నా చేస్తావు? ఇప్పుడు కరెంటు బిల్లులు నువ్వు 9 సార్లు పెంచావు, 2 సార్లు కరెంటు బిల్లులు పెంచమని సంతకం చేయించావు అతను ఎవరు, జస్టిస్ నాగార్జున రెడ్డితో. అంటే నువ్వు కరెంటు బిల్లులు నువ్వు 11 సార్లు పెంచడానికి నువ్వు కారణమై నువ్వు కరెంటు ఛార్జీల మీద ధర్నా చేస్తావా? ఇప్పుడు ఫీజులు నువ్వు 3000 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావు, ఫీజులు ఇవ్వమని నువ్వు రేపు ఆందోళన పిలిపిస్తావా? అంటే ఇప్పటికీ కూడా అతను క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయకపోగా అదే అన్నది ఏది కామెడీ షో చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఒకటే విషయం అమ్మా, విద్యారంగమే తీసుకుందాం. కంప్లీట్ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశావు కదా. ఏంటి నువ్వు తెచ్చిన సంస్కరణలు విద్యారంగంలో? టీచర్లని బ్రాందీ షాపుల ముందు కాపలా పెట్టడమా, వాళ్ళతో ఒక 22 యాప్లు అప్లోడ్ చేయించడమా? ఇతను తీసుకొచ్చినట్టు విద్యా సంస్కరణలు 4976 పాఠశాలలు మూసేశారమ్మా. 12,000 స్కూల్స్ సింగిల్ టీచర్స్ తో నడుపుతున్నారు. 4.5 లక్షల మంది విద్యార్థుల్ని బడికి దూరం చేశాడు. ఇప్పుడు ఇతను విద్యా రంగంలో సంస్కరణలు గమనించారో లేదో శ్రీనివాస్ గారు, ఈ మధ్య కాలంలో కలెక్టర్స్ ఈ స్కూళ్ళకి విజిట్లకు వెళ్తే కనీసం 5వ క్లాస్ వాళ్ళ పిల్లలు 5వ ఎక్కం చెప్పలేకపోతున్నారు, 8వ క్లాస్ పిల్లలు అయితే కనీసం పేర్లు కానీ లేకపోతే ఒక విషయాన్ని కూడా చెప్పలేని అనేక దురదృష్టకర సంఘటనలు కలెక్టర్ల విజిట్ లో బయటపడి. మరి వారు విద్యా వ్యవస్థలో మార్పులు సమూల మార్పులు అన్నారు. నాడు నేడు అలాగే ఉంది, అమ్మఒడి అని చెప్పి మభ్య పెట్టారు, ఇంగ్లీష్ మీడియం కనిపించింది. అది అసర్ నివేదిక. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అసర్ నివేదిక. అసలు 8వ తరగతి 2వ తరగతి తెలుగు చదవట్లేదంట. అవునట. అసలు అంకెలు అక్షరాలు గుర్తించలేకపోతున్నారంట. అంటే 3, 4, 5 తరగతులను ఏం చేశాడు, తీసుకుపోయి హై స్కూల్లోకి వెళ్ళిపేశాడు. మనం ఇందాకన్నది అనుకున్నది అదే, ఏది 4976 స్కూల్స్ మూసేశారు. 4.5 లక్షల మంది బడికి దూరం అయితే నువ్వు చేస్తావా ఫీజు పోరు? ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యాడు. గతంలో మనం చూసాం ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యాడు. ఒక మంత్రి పనిచేసే విధానం ఏంటి? ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ తో కన్సల్టేషన్, వాళ్ళ యొక్క డిమాండ్లు తెలుసుకోవటం, ఎలా వాటిని పరిష్కరించాలో అది కదా చేయాల్సిన విధానం. ఆదిమూలం సురేష్ ఏంటి ఆయన చేసింది విద్యాశాఖ మంత్రిగా? వాళ్ళ వియ్యంకుడిని హెల్త్ యూనివర్సిటీ వీసీ చేసుకోవటమా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీగా ఆదిమూలం సురేష్ వియ్యంకుడు అంట. ఆ కాకినాడ అదేదో వెస్ట్ గోదావరి యూనివర్సిటీలో అక్కడ జక్కంపూడి రాజా బంధువు, అసలు జగన్మోహన్ రెడ్డి బంధువు, ఆయన బామర్దేమో ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి అయోగి వేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా. పెద్దిరెడ్డి చెప్పినాడు ఒక వీసీ, లేకపోతే సాయిరెడ్డి చెప్పినాడికి ఒక వీసీ, ఆ ప్రసాద్ రెడ్డి. అరే యూనివర్సిటీలన్నీ ఎలా అతను వైసీపీ కార్యాలయాలుగా మార్చాడమ్మా? రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెడతారా ఎక్కడ నాగార్జున యూనివర్సిటీలో? అరే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెడతారా? ఆయన జన్మదినాలు చేస్తారా?